నమస్కారం సార్. నమస్తే. సార్, గేమ్ చేంజర్ పైన డైరెక్టర్ శంకర్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాని దాదాపు 5 గంటలు తీసాము. 5 గంటలు అంటే నిడివి కారణంగా 2.5 గంటల సినిమాని కట్ చేసి కేవలం 2.5 గంటల సినిమాగా మాత్రం రిలీజ్ చేస్తాం. ఆ సీన్స్ అన్ని ఉండుంటే చాలా అద్భుతంగా వచ్చిండేది. చాలా అద్భుతమైన సన్నివేశాల్లో మేము కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ఆయన అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు సార్. అంటే ఆ సీన్లు ఉంటే మరి నిజంగా అంత అద్భుతంగా సినిమా వచ్చిండేదా అన్న ఒక క్వశ్చన్ చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఈ 2.5 గంటల సినిమానే చాలా మంది అంటే బోర్ కొట్టించేసింది వాళ్ళకి. ఇంకా ఎక్స్ట్రాగా టైం లెంత్ ఎక్కువగా ఉంటే బోర్ కొట్టించదా అన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. అండ్ ఇంకో విమర్శ ఏంటంటే సార్, 2.5 గంటల ఫుటేజ్ నువ్వు కట్ చేసావంటే అందులో నిర్మాతల డబ్బులు ఉన్నాయి అండ్ హీరో హీరోయిన్లు వాళ్ళ కాస్ట్ అంతా కూడా సమయం ఉంది. అంత సమయాన్ని అంత డబ్బులు నువ్వు వృధా చేసావా? అసలు నీకు ఎంత టైం ఉండాలి, సినిమా ఏ సన్నివేశాలు తీయాలన్న దానిపైన అవగాహన లేదా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. మరి ఆయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్? అంటే గతంలో స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకుని, అంటే ఆ రోజుల్లో రీళ్లు కాబట్టి క్యానులు తెచ్చుకుని షూటింగ్ చేసుకునేవాళ్ళు. ప్రొడ్యూసర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే టేకులు కూడా తిన్ననిచ్చేవాళ్ళు కాదు. రిహార్సల్స్ వేసుకుని ఓకే అనుకున్న తర్వాత ఫ్లోర్లో చేసేవాళ్ళు. చేసిన తర్వాత మ్యాక్సిమం సింగిల్ టేక్లో వెళ్ళిపోవాలి. మహా అయితే 2 టేకులు, అంతకు మించి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో సామెత ఉండేది, కేకుల్లా తింటున్నాడు టేకులు అని. అందుకని అలా టేకులు తినేటువంటి ఆర్టిస్టులను దూరం పెట్టేవాళ్ళు. అంటే ఆ రీల్ వెళ్ళిపోయిన తర్వాత, డిజిటల్ వచ్చేసిన తర్వాత ఖర్చు తగ్గుతుంది అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే, డిజిటల్ పేరుతో, డిజిటలే కాబట్టి చిప్లోనే డిలీట్ చేసేయచ్చు తీసిన సీన్ని. అందుకని ఒక షాట్ అనేక సార్లు తీస్తున్నారు. దీంతో టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత మీటర్ తిరుగుతుంది, కాల్ షీట్ మారుతుంది, ఇంకో కాల్ షీట్కి వెళ్తుంది. రైట్ వెళ్ళినప్పుడు హీరో మాత్రమే కాదు, ఆ సన్నివేశంలో ఉండే ఎక్స్ట్రా ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా బేటాలు పడిపోతాయి. ఇలా బడ్జెట్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే మీరు స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకుని, ఈ రోజున కూడా అదే పద్ధతి. మీకేదో రీళ్లు లేవు కాబట్టి, చిప్పులే కాబట్టి అనుకుంటే కుదరదు. చిప్పులు వచ్చిన తర్వాత బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఇదే. చిప్పే కదా అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నారు టేకింగ్. వెళ్ళిపోయి అనేకం తీసేస్తున్నారు. అంటే అక్కడికక్కడ ఇంప్రవైజేషన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఆ ఇంప్రవైజేషన్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఎడిట్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక లైన్ ఇవ్వాలి ఎడిటర్కి, మీరు ఇది కథ ఇలా నడుస్తుంది అని. ఆ లైన్ ప్రకారం ఆయన ఒక రఫ్ కట్ వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత మీరు కూర్చొని మీరు ఫైనల్గా ఒక అవుట్పుట్ తెచ్చుకుంటారు. ఈ ప్రాసెస్లో మీరు అద్భుతంగా తీసినటువంటి సన్నివేశాలు తీసేయాల్సి వస్తుంది. కేఎస్ ప్రకాష్ రావు గారు ఎడిటింగ్లో చాలా నిర్దయగా ఉండేవారు అని చెప్పి ఆయన అసిస్టెంట్లు చెప్పేవారు. అంటే ఆ షాట్ల మీద మమకారం ఉండేది కొంతమందికి, అసిస్టెంట్ డైరెక్టర్లు. అరే ఇది చాలా అద్భుతంగా తీసాం సార్ ఇది అంటేను ఆయన ఒకే మాట చెప్పేవాడట, సీన్స్ మీద మమకారం పెట్టుకోకండి, సినిమా మీద మమకారం పెట్టుకోండి. మీరు ఇచ్చే అవుట్పుట్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది ఒకటే కావాలి. ఆడియన్స్కి కనెక్ట్ కాకుండా ల్యాగ్ కనిపించేది ఏదైనా సరే నిర్దాక్షిణ్యంగా అది ఎంత గొప్పగా ఉన్నా తొలగించాల్సిందే. నీకు గొప్పగా ఉన్నది ప్రపంచానికి గొప్పగా ఉండాలని లేదు. నువ్వు కష్టపడి తీయచ్చు, కానీ అది నీ ఫీలింగ్ మాత్రమే, జనాలకు అది చిరాకు తెప్పించవచ్చు. అందుకని మమకారం పెట్టుకోకండి దేని మీద అని చెప్పేవాడట ఆయన. అది చాలామంది ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు చెప్పేవాడు, మధుసూదన్ రావు గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ. కాబట్టి ఎడిట్ టేబుల్ దగ్గర మమకారం లేకుండా ఉండాలి. ఇది కూడా తీసే ఇంక సినిమా మొత్తం తీసేయని కూడా అనేవాళ్ళు కొంతమంది ఆయన. అవును నా పద్ధతిలో నేను చేస్తాను, ఎడిటింగ్ దొబ్బేసి అందరూ ఇక్కడ నుంచి అన్న పద్ధతిలో చేసేవాడట ఆయన నిర్దయగా. సో అంటే సినిమా అనేది మీరు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం సినిమా తీయట్లా. శంకర్ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం సినిమా తీయలా దిల్ రాజు గారు.
ప్రతిరోజు ఖర్చు ఆయనదే. ఆయన ఇంట్లో డబ్బులు తెచ్చి మీ దగ్గర ఖర్చు పెడుతున్నాడు. ఆయనకి ఆ రిటర్న్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ఇప్పటికీ మీరు ఇంత అద్భుతమైన సీన్లు తీశాను అని చెప్తున్నారు. ఈ తీసిన సినిమాలో అద్భుతాలు ఉంచి ఈ సినిమాలో పెట్టిన అద్భుతాలు కాదా? ఇప్పుడు ఈ లైన్ అద్భుతం కాదా? మీరు ఒక కథ కదా చెప్పింది ఎడిటర్కి, ఆ చెప్పిన కథలోనే లొసుగులు ఉన్నాయా? అంటే సినిమా తీసేసిన తర్వాత కథ చెప్పే ప్రయత్నం చేశారా మీరు? అంటే స్క్రిప్ట్ లేదా, మీ దగ్గర లైన్ లేదా? అసలు ఇలాంటి 100 సందేహాలు వస్తాయి ఆయన మాట్లాడిన మాటలు వింటే. ఇప్పుడు పక్కాగా స్క్రిప్ట్ సీన్ టు సీన్ ఉన్నప్పుడు అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ ఎందుకు వస్తుంది? అంటే ఒకే షాట్ను 3-4 పద్ధతుల్లో తీసేస్తారు. ఒకటి అక్కడ బాగుంది అనుకుని పెట్టేస్తారు. ఇది కాకుండా ఇంకోటి ఏదో పెడితే బాగుంటుందని అనిపిస్తుంది వీళ్ళకి సినిమా ఫ్లాప్ అయ్యాక. అది పెట్టుంటే పోయేది అని అనుకుంటారు. అది పెట్టినా పోయి ఉండదు నీ దగ్గర లైన్ లేనప్పుడు. అసలు గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్ అవటానికి కారణం ఏమిటి? హీరో ఎలివేషన్స్ ప్రాపర్గా డిజైన్ చేయలేదు ఆయన. అంటే ఆ ట్రైన్ ఫైట్ హడావిడి చేశాడు, ఓకే, కానీ అది మాత్రమే సరిపోదు సినిమాని సస్టైన్ చేయటానికి. మీరు చాలా విలువైనదిగా చెప్పినటువంటి ఆ అప్పన్న గారి ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్లో ఒకటి, ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయటం, అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయటం, ఇంత కసరత్తు ఒక చిన్న ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నటువంటి ఒక నాయకుడు చేస్తాడా? చేస్తే ఎన్ని శక్తులు కలవాలి ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని రన్ చేయాలంటే? ఎన్టీ రామారావు గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అనేక శక్తులను కలిసిన ఆయనతో కలిసిన తర్వాత కదా ఆయన ఈ స్ట్రక్చరల్ మూమెంట్లోకి వచ్చి 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. సో అది మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు గాక, కానీ ఆ డిజైన్ రావాలి మీ సినిమాలోకి. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంకెవరినో నాయకుడిని చేసి, ఇవి అక్కడ సెంటిమెంటల్గా బాగానే ఉంది, ఎమోషనల్గా బాగానే ఉంది, కానీ కొంచెం ఆలోచిస్తే ఇబ్బంది కలిగించే అంశాలే. నిజానికి చాలా సందర్భాల్లో ఈ ప్రైమరీ లీడర్షిప్ని తొలగించాలి అని సెకండరీ లీడర్షిప్ అనుకుంటుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి మీరు. ఆ ఎస్టాబ్లిష్ చేయటానికి 2-3 సన్నివేశాలు అవసరం. అలాంటి చోట్లేమో మీరు చాలా తక్కువగా వ్యవహరించి చివరికి ఆయన చనిపోయే సన్నివేశాన్ని కూడా చాలా పేలవంగా తీసి, అంటే రాజ్ తరుణ్ లాంటి హీరోతో ఎలా తీస్తారో అలా తీశాడు రామ్ చరణ్తో. అది తప్పు కదా. ఇలా చివరికి విలన్కి హీరోకి జరిగే ఫైట్ ఉంటుంది, ఏది సూర్య వర్సెస్ రామ్ చరణ్. ఆ ఫైట్ కూడా చాలా పేలవంగా ఉంటుంది. అక్కడ కూడా హీరోయిజం ఎక్కడ ఎలివేట్ కాదు. తర్వాత ఈయన సీఎం అయిపోవడానికి సిద్ధపడిపోతున్నట్టుగా షాట్ పెడతాడు, పెట్టి ఈయన ఆశల మీద ఆయన నిప్పులు కుమ్మరించినట్టుగా షాట్ నడుపుతాడు. అది తప్పు. ఈయనని ముఖ్యమంత్రిగా వాళ్ళు చెప్పినప్పుడు ఈయన వెళ్ళి రిజెక్ట్ చేసి సూర్యాకే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అవకాశం ఇచ్చి ఆ తర్వాత బుక్ చేసి గేమ్ నడిపి ఉంటే అప్పుడు గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ అనేటువంటి డైలాగ్కి జస్టిఫికేషన్ జరిగేది. ఇలాంటి అద్భుతమైన అవకాశాలు వదిలేసుకుని సినిమాని పేలవంగా తీసి ఇప్పుడు జనం చూడట్లేదు కాబట్టి నేను ఇంకేదో తీశాను, రిలీజ్ చేసినప్పుడు మీరు కాదా అవుట్పుట్ బయటకు వదిలింది? మీరే కదా. మిమ్మల్ని పక్కకు తోసి ఎవరైనా చేశారా? చేసుంటే వాళ్ళ పేర్లు చెప్పండి. ప్రొడ్యూసర్ గారు నన్ను పక్కకి నెట్టేసి సినిమా ఆయనే రిలీజ్ చేసుకున్నాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో నిర్మాతలకి దర్శకుడికి మధ్య ఘర్షణలు జరుగుతాయి. ఈ ఘర్షణల్లో ఒక్కొక్కసారి ఒక నిర్మాత గారు ఉండేవారు పూర్వకాలం, ఆయన ఈ మధ్య చనిపోయారు 3-4 ఇయర్స్ బ్యాక్, కాట్రగడ్డ మురారి గారు. ఆయన కూడా కొంచెం చండశాసనుడే. ఆయనకి విశ్వనాథ్ గారికి సీతామహాలక్ష్మి సినిమా క్లైమాక్స్ విషయంలో ఘర్షణ. ఆయన విషాదాంతం చేయాలని, ఈయన సుఖాంతం చేయాలని. ఫైనల్గా ఆయన విషాదాంతమే చేసి వెళ్ళిపోయాడు, ఈయన సుఖాంతం చేసి సినిమాని రిలీజ్ చేశాడు ప్రొడ్యూసర్.
ఆ రోజు నుంచి నీ బ్యానర్లో నేను సినిమా చెయ్యను అన్నాడు ఆయన. అలా కట్ అయిపోయింది నా బంధం. అలా కొంతమంది నిర్మాతలు అలా అది ఓపెన్ సీక్రెట్, అందరూ ఓపెన్గా మాట్లాడుకున్నారు. అంతకుముందు శారద అనే సినిమా క్లైమాక్స్ విషయంలో క్రాంతి గారికి, హనుమాన్ ప్రసాద్ గారికి, అలాగే విశ్వనాథ్ గారికి కూడా ఘర్షణలు జరిగాయి. జరిగి చివరికి ఆయన చెప్పిన పద్ధతిలోనే క్లైమాక్స్ వెళ్ళింది. ఇలా ఈ పంచాయతీలు చేర్చడం అనే ప్రోగ్రాం ఒకటి కేఎస్ ప్రకాశ్రావు గారు, ఆ రోజుల్లో ఈ పంచాయతీలు అన్నిటికీ ఆయనే పెద్ద మనిషి. ఇలా ఘర్షణలు జరగటం అనివార్యం. అలాంటి ఘర్షణ ఏదైనా జరిగిందా, మీ వైపు నుంచి ఇబ్బంది కలిగిందా? ఎందుకు మీరు బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు జనాలు, ఈ సినిమాకి 450 కోట్ల ఏం తీశాడని అంటున్నారు. అంటే ఎక్కువ ఫుటేజ్ తీసేసి ఎడిట్ టేబుల్ దగ్గర సరి చేసుకుందాం అనేటువంటి ఒక జాడ్యం కొంతమంది దర్శకుల్లో ఉంది. వీళ్ళు 2-3 సినిమాలు సరిపడా తీసేస్తారు. తీసేసి అవన్నీ దగ్గర పెట్టుకుని ఎడిట్ టేబుల్ మీద అడ్జస్ట్ చేసేసి ఒక హై ఎమోషన్ క్రియేట్ చేసేద్దాం అనే భ్రమలో అక్కడికక్కడ లైన్ ఉండదు వీళ్ళకి. అక్కడ వేరే కథ రాసుకోవాలి. మళ్ళీ ఈ క్రైసిస్ వస్తుంది. ఒక దశలో నాయకుడు టైంలో మణిరత్నం గారి మీద కూడా ఈ విమర్శ ఉండేది. ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదరే. ఆయన ఆ రోజుల్లో నేరుగా పత్రికల వాళ్ళతో అన్న మాట, దాదాపు 2 సినిమాల ఫిలిం ఎక్స్పోజ్ చేయడం జరిగింది, దీనికి వచ్చిన అవుట్పుట్ ఇది అనేది చెప్పాడు ఆయన. అలాగే తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీ గారి మీద కూడా విమర్శ ఉంది, ఆయన ఎక్కువ ఫుటేజ్ తీస్తారు అని. అంటే రీల్స్ టైంలో అది కొంచెం ఇబ్బంది పెట్టేది ప్రొడ్యూసర్లని. కేవీ రెడ్డి గారు స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎంత ఫిలిం కావాలో చెప్పేవాడట, ఇది ఇంత ఫిలిం కావాలి అని. దానికంటే కొద్దిగా అటు ఇటు తప్ప మ్యాక్సిమం అంతే అయ్యేదట. ఏ షాట్ ఎంత వస్తుందో లెంగ్త్తో సహా చెప్పేవాడు, అంతే వచ్చేది కాదు. ఇంతే నిడివి. ఏది సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికంటే ముందే మొత్తం ప్రొజెక్షన్ ఇచ్చేసేవాడు ఆయన, ఇది సినిమా అని. అలా ప్లాన్ చేసినప్పుడు బడ్జెట్లో కంట్రోల్ ఉంటుంది. మీకు ఆ రోజు ఏం షాట్లు తీయాలి, ఎక్కడ తీయాలి అంటే, సినిమా తీయటం అనేది ఒక కళ, తక్కువ ఖర్చులో తీయటం అనేది ఒక కళ. మీరు స్క్రిప్ట్ పక్కాగా మీ చేతిలో ఉంటే స్క్రిప్ట్ దశలోనే అన్నీ జరిగిపోతాయి. ఆయన హాలీవుడ్ డైరెక్టర్ ఒక ఆయన అనేవాడు, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత సినిమా తీయటం అనేది పెద్ద విషయం కాదు. సినిమా తీయటం అనేది సబ్జెక్ట్ కాదు, కథ తయారు చేసుకోవటమే సబ్జెక్ట్, అదే ప్రధానం. కథ తయారు చేసుకున్నావా అంటే సగం సినిమా అయిపోయినట్టే, 3 వంతులు సినిమా అయిపోయినట్టే. ఆ మిగిలింది షూట్ చేయటం మాత్రమే. ఇది డైలాగ్, ఇది పద్ధతి. మీరు స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకుని ఇదిగో వీళ్ళు ఆర్టిస్టులు అని చెప్పి సెట్స్ మీదకి వెళ్ళి టక తీసేసుకుంటూ వెళ్ళిపోతే ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది సినిమా? మీరు సినిమాలు అంటే జనాలకి చూపించని సన్నివేశాలు అనేకం తీసి ఎన్ని పని గంటలు నవిలి తినేసి ఉంటారు మీరు. నిర్మాత ఏమైపోవాలి అంటే 100 కోట్లలో అయ్యే సినిమాని మీరు 450 కోట్లు పెట్టి తీయించి ఆ సినిమా ఫైనల్గా జనాన్ని ఆకట్టుకోక బయ్యర్స్ నష్టపో